జీడికల్ శ్రీ వీరచల సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం ఆలయ ఈవో చిందం వంశీ ఆధ్వర్యంలో భువనగిరి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించడం జరిగింది. బ్రహ్మోత్సవాలలో హుండీ ఆదాయం 2,77,298 రూపాయలు వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఏలే నరసింహమూర్తి, కమిటీ సభ్యులు, అర్చకులు, శ్రీ వెంకటేశ్వర లక్ష్మి నరసింహ సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫోటో బాగా తీసుకున్నాం మొత్తం చాలా మరి దీన్ని కట్ చేయడం వీరాచల జీడికల్ రామచంద్ర స్వామి పండగ కళ పండగ బాగా జరిగింది. 14 తారీఖు నుండి ఇప్పటివరకు 27 తారీఖు వరకు బాగా జరిగింది. భక్తులు కూడా బాగా వచ్చారు. ఈసారి పోయినసారి కంటే ఈసారి కూడా చాలా అద్భుతంగా జరిగి పబ్లిక్ కూడా జనాలకు మంచి సేవ అందించడం జరిగింది. దీనికి నాతో పాటు మా సిబ్బంది, నాతో పాటు మా డైరెక్టర్లు, ఇన్స్పెక్టర్ గారు అందరూ సహకరించేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగాల గణపూర్ మండలం జనగాం జిల్లా మండలం స్వామివారి బ్రహ్మోత్సవం జరిగింది. తేదీ 14 నుంచి 27 తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు 14 వరకు జరిగాయి. తేదీ 4వ తారీఖున ఈరోజు అనగా హుండీ విప్పడం జరిగింది. ఆ హుండీ ద్వారా 2,77,299 రూపాయలు రావడం జరిగింది. మనకు గత సంవత్సరం హుండీ ద్వారా 2,33,000 చిల్లర రావడం జరిగింది. గతంలో పోలిస్తే 45,000 దాకా ఇన్కమ్ పెట్టడం జరిగింది. ఇట్టి హుండీ కార్యక్రమంలో దేవాలయ ఇన్స్పెక్టర్ భువనగిరి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి గారు, దేవాలయ చైర్మన్ వెంకటమూర్తి గారు, దేవాలయ కమిటీ మెంబర్స్, మన డైరెక్టర్లు పాల్గొనడం జరిగింది. ఇట్టి హుండీలు మొత్తం హుండీలు 9 హుండీలు ఇప్పడం జరిగింది. ఇట్టి అమౌంట్ మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. కావున చదివించండి.